నమస్తే. డబ్బు అన్నది కొంతమందికి అవసరానికి, కొంతమంది ఆశ కోసం, కొంతమందికి ఇంకా అతీత ఆశ కోసం. సో డబ్బు అనేది దేనికోసమైనా కావచ్చు, కానీ డబ్బు సంపాదించడం అనేది ప్రతి మనిషిలో ఉంటున్న ఒక తపన. ఓకే, కొంతమంది ఫుడ్ తినడం కోసం మాత్రమే, కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి, కొంతమందికి ఇంకా గొప్పటి లైఫ్ బ్రతకడానికి, ఏదో రకరకాల కోరికలు ఉంటాయి మనిషికి. కానీ అన్నిటికీ మెయిన్ ఏంటంటే డబ్బు. సో ఈ మన మన థాట్స్కి ఈ డబ్బుకి ఎంత సంబంధం ఉంది అన్న దానికోసం ఈ ఒక చిన్న స్టోరీ. ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ప్రొవిజన్ స్టోర్ పెట్టుకుని నడిపిస్తున్నాడు. ఆయన ఏంటంటే డబ్బు చేర్చాలనుకుంటాడు. ఎంత సంపాదించినా చేతుల్లో నిలబడదు, మొత్తం ఖర్చు అయిపోతూనే ఉంటాయి. నేనేం చేయాలి డబ్బుని చేర్చి పెట్టాలంటే అనుకొని, అప్పుడు అక్కడ ఒక కొండపైన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక సిద్ధ పురుష ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఉంటారు. జనాలంతా ఆయన దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైనా వాళ్ళ సొల్యూషన్స్కి ఆయన ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఈయన అనుకుంటాడు, సరే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, డబ్బులు మన దగ్గర నిలబడడానికి, మనం దాచిపెట్టుకోవడానికి ఏదైనా టిప్స్ ఇస్తారేమో చూద్దాం, అడుగుదాము అని చెప్పేసి వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు, స్వామి, నేను ఎంతో కష్టపడి డబ్బులు చేర్చి పెడుతున్నా కూడా నా దగ్గర నిలబడట్లేదు, ఎందువల్ల నాకు తెలియట్లేదు, నేను డబ్బుని దాచుకోలేకపోతున్నాను స్వామి, నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను, నాకైనా నిలబడట్లేదు కదా, ఎందుకు, దీనికి ఏదైనా మీరు నాకు సొల్యూషన్ ఇవ్వగలరా అని అడుగుతారు. ఆయన నవ్వుతూ పోయి నా దగ్గర అడుగుతున్నావా, నాకు డబ్బుకి దానికి ఏం ప్రపంచానికి సంబంధం లేదని నేను కూర్చున్నాను ఇక్కడ, నా దగ్గర వచ్చి డబ్బు గురించి అడుగుతున్నావని నవ్వుతూ, సరే అడిగావు కదా, నీకు ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా, వెయిట్ చేయి, నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ వస్తారు ఇప్పుడు ఒక ముగ్గురు, వాళ్ళే నీకు ఆన్సర్ ఇస్తారు, వెయిట్ చేయి అంటారు. సరే ఈయన కూడా ఆ సిద్ధగురు పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ లోపల ముగ్గురు వస్తారు అక్కడికి. వచ్చిన వెంటనే ఈ స్వామీజీ అడుగుతారు, డబ్బు ఎందుకోసం మనకి అని అడుగుతారు. ముగ్గురు ఒకేసారి ఆన్సర్ ఇస్తారు. మనం తినాలి కదా, ఫుడ్ తినాలి కదా, ఈ కడుపుకి ఫుడ్ తినడం కోసమే మనకు డబ్బు కావాలి అంటారు. ముగ్గురు ఒకేసారి ఆన్సర్ ఇస్తారనమాట. ఓకే, అంటే ఎక్కువ డబ్బులు మనకి ఎందుకు, డబ్బులు చేర్చి ఎందుకు పెట్టుకోవాలనుకుంటాం? ఓకే, కొంచెం డబ్బులు ఉంటే అన్నం తినడానికి సరిపోతుంది కదా, మనం లక్షల కోట్లు సంపాదించి చేర్చి పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటాము అని అడుగుతారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తారు. ఫస్ట్ ఆయన చెప్తారు, స్వామి, ఇదేంటి మాట, మనం డబ్బులు చేర్చి పెట్టుకోకపోతే రేపు మనకి ఏజ్ అయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు కాపాడతారు మనల్ని? ఆ డబ్బే కాపాడాలి. డబ్బులు ఉంటేనే మనకి వాల్యూ ఉంటుంది, మనకి వైద్యం కూడా కరెక్ట్ అయిన వైద్యం జరుగుతుంది కదా, మనం ఏజ్ అయిపోయినప్పుడు రోగాలు వస్తే మనల్ని కాపాడుకోవడానికి కంపల్సరీ డబ్బు కావాలి అంటాడు. రెండో ఆయన ఒక తెల్ల గడ్డాలన్నీ పెట్టుకొని కొంచెం బాధలో ఉన్నట్టుగా ఉంటాడు. ఆయన చెప్తాడు, అదేంటి స్వామి, డబ్బులు అన్నం తినడం కోసం మనం చేసుకున్నా కానీ రేపు ఏదైనా మనకు ఒక సమస్యలు వచ్చినాయి, ఎక్కడన్నా ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది, అప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇమీడియట్గా మనకు చేతిలో డబ్బులు కావాలి. అండ్ ఏదైనా ఒక అప్పుల పాలు అయిపోయామనుకో స్వామి, ఆ అప్పుల పాలని తీర్చుకోవడానికి కూడా మనకు డబ్బు కావాలి కదా, దానికోసమైనా మనం చేర్చి పెట్టుకోవాలి. మూడో ఆయన చెప్తారు, స్వామి, మనం అన్నం తినడానికి డబ్బు సంపాదించుకుంటాం, కానీ మన పెళ్ళాం పిల్లలకి మన బాధ్యత కదా, మనల్ని నమ్మి పుట్టిన పిల్లలకి, మనల్ని నమ్మి వచ్చిన భార్యకి మనం అన్నీ వాళ్ళకి కోరినవన్నీ చేసి ఇవ్వడానికి కోసం మనం డబ్బు సంపాదించాలి. మన పిల్లల్ని మంచి చదువులు చదివించాలన్నా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా మనకు డబ్బు కావాలి. అందరితో కలిసి ఒక పండగలు పబ్బాలు చేసుకోవాలన్నా మనకి డబ్బు కావాలి. అలాగే మనం ఎన్ని చేసుకున్నా మనం అనుభవించిన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. దాన ధర్మాలు కూడా మనం చేయాలి. దానికైనా 10 మందికి ఇవ్వాలి అని మనసు ఉంటుంది, కానీ డబ్బులు లేకపోతే ఎట్లా, మనకి డబ్బులు కావాలి కదా అంటాడు. ఆయన మంచిగా ఉంటాడు అనమాట పర్సన్ చూడ్డానికి. అప్పుడు సిద్ధగురు చెప్తారు, చూడు, ముగ్గురు దగ్గర అడిగాను, ముగ్గురు దగ్గర ఏమేమి ఆన్సర్స్ వచ్చినాయి నువ్వే ఆలోచించు. మనం ఎంత సంపాదించుకున్నా మీ థాట్ ఎలా ఉంటుందో ఆ థాట్ ప్రకారమే డబ్బులు మీ దగ్గర నిలబడతాయి. ఫస్ట్ వచ్చిన ఆయన డబ్బులు చేర్చి పెట్టాడు. ఇప్పుడు చాలా అనారోగ్య పరిస్థితి, ఎప్పుడు మందులకి, హాస్పిటల్కి, దానికే ఆ డబ్బులంతా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఆయన చేర్చి పెట్టేటప్పుడే ఆయన థాట్ అలాగే ఉండిద్ది, కాబట్టి అదే ఆయనకి జరుగుతూ ఉంది. రెండో ఆయన ఇప్పుడు సంపాదించి పెట్టుకున్న డబ్బంతా అప్పులు కడుతున్నాడు. ఆయన థాట్ మనకి అప్పుల పాలు అయిపోతే మనం ఏం చేయాలన్న థాట్లోనే ఆయన సంపాదించి దాచుకున్నాడు, కాబట్టి అదే ఆయనకి జరుగుతోంది. మూడో ఆయన ఏంటంటే దాన ధర్మాలు చేయాలి, అందరూ బాగుండాలి, అందరికీ హ్యాపీగా అన్నీ కావాల్సినవన్నీ చేయాలి, ఫ్యామిలీ అంతా హ్యాపీ ఉండాలి అని అనుకున్నాడు. సో ఆయన బాగానే ఉన్నాడు, ఆయన సంపాదించాడు, దాచిపెట్టుకున్న డబ్బులతో ఆయన బాగున్నాడు, పిల్లల్ని బాగా పెంచుతున్నాడు, దాన ధర్మాలు కూడా చేస్తున్నాడు.
ఇంతే. డబ్బు అన్నది మనం ఏ ఒక థాట్ వేసి దాన్ని చేర్చి పెడతామో అలాగే మనకి ఫ్యూచర్లో ఉంటుంది. డబ్బు చేర్చి పెట్టేటప్పుడు నాకు అనారోగ్యం వస్తే ఎలాగా ఫ్యూచర్కి డబ్బు కావాలి అన్న థాట్ మీలో ఉండొద్దు. అలాగే అప్పుల పాలైతే ఎలాగా అన్న థాట్ మీలో ఉండొద్దు. డబ్బులు చేర్చి పెడుతున్నాను, అందరూ బాగుండాలి, నేను 10 మందికి దానం చేయాలన్న థాట్ మీలో ఉందనుకోండి, డెఫినెట్గా మీకు చేరిన డబ్బు కూడా మంచి విధంగా యూటిలైజ్ అవుతుంది. అందువల్ల మీరు డబ్బు సంపాదించేటప్పుడు ఈ థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థాట్ కోసం నాకు డబ్బు కావాలని మీరు మైండ్లో ఫిక్స్ చేయండి. డెఫినెట్గా డబ్బు చేరుతుంది మీ దగ్గర. అదే విధంలో మనం యూటిలైజ్ చేయాలి దాన్ని అని చెప్తారనమాట. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి నాకు అర్థమైంది. నేను కూడా ఎప్పుడు ఇలాగే అనుకుంటూ ఉండేవాడిని, ఫ్యూచర్కి మనకు కావాలి కదా, అనారోగ్యం వస్తే ఎలాగన్న థాటే నాలో ఉండేది. సో ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి అని చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళ్తాడనమాట. సో మనలో కూడా ఇది, ఎందుకంటే మనలో కూడా అందరికీ ఏంటంటే డబ్బు సంపాదించాలి, డెఫినెట్గా తప్పేం కాదు, డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే అందరి థాట్ కూడా ఎవరికో కొంతమందికే లాస్ట్ ఆయన చెప్పినట్టుగా ఉంటుంది, మిగతా అందరికీ కూడా ఈ ఇద్దరు ఫస్ట్ ఆయన సెకండ్ ఆయన చెప్పినట్టుగానే ఉంటుంది. సో మనలో ఇప్పుడు కొంచెం మార్పులు తెచ్చుకొని ఇలా థర్డ్ పర్సన్ చెప్పినట్టుగా మన మైండ్ని మార్చుకొని దానికోసం మనం డబ్బులు చేర్చి పెట్టాలనుకుంటే డబ్బు మన దగ్గర డెఫినెట్గా నిలబడుతుంది. అది మంచి విధంలో మనకి యూటిలైజ్ అవుతుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.